ఉండవలసిన స్థలంలో ఉండవలసింది ఉండకపోతే ఉండవలసిన స్థలంలో ఉండకూడదు వచ్చి కూర్చుంటుంది. ప్రైజ్ గాడ్. ఈ హృదయం అనే స్థలంలో ప్రభు ఉండకపోతే ఈ ఉండవలసిన స్థలంలో ఉండకుండా వచ్చి కూర్చుంటాడు. బైబిల్లో గమనించినట్లయితే దేవుని అభిషేకం పొందుకున్నటువంటి దావీదు ఎన్నో పాటలు రాశాడు. దేవుని ఆత్మచేత అభిషేకం పొందుకొని దేవునికి ఇష్టంగా సాగుతున్నటువంటి తన జీవితంలో ఒక సవాల్ ఎదురైనప్పుడు ఆ సవాల్కి పడిపోయి ఆ పాపంలో పడిపోయిన తర్వాత తన పాపం నుండి బయటపడడానికి నీళ్లు చేత కడుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. దావీదు వల్ల చాలా మంది కూడా ఇదే కోవలో పాపాన్ని కప్పుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్న చాటింగ్స్ భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి అశరీర దృశ్యాలకు సంబంధించినటువంటి చాటింగ్స్ చేసుకుంటూ ఇవి తర్వాత డిలీట్ చేసేసి పాపాన్ని కప్పుకోవడానికి చేస్తున్నారు. సిస్టంలో డిలీట్ చేయొచ్చాము, కానీ నీ హృదయంలో డిలీట్ చేయలేవు. పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము, గమనించుకో. ఆ పాపం పండి రేపొద్దు నేను తీర్పులు నిలబడదన్న సంగతి గుర్తుపెట్టుకో. ఉండవలసిన నీ హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఉండవలసిన నీ హృదయంలో ఉండకుండా వచ్చి నీలో పెట్టుకుంటున్నావంటే గమనించుకో, సాతాను ఉచ్చులను ఉన్నావు. సాతాను నేను భ్రమపడుతున్నాడు. దేవుడికి నువ్వు కావలసిన వస్తువు, దేవుడు నేను కోరుకుంటున్నాడు. నీ మీద చాలా గొప్ప ప్రణాళిక ఉంది, ఏడల గొప్ప ఉద్దేశం ఉంది. నువ్వే చేయగలిగిన కార్యము ఇతరుల ద్వారా దేవుడు చేయించలేడు. ఏడల చాలా గొప్ప ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు దేవుడు. అది ప్రక్కన పెట్టుకొని ఈ లోక సంబంధమైన చాటింగ్స్ లో, ఈ లోక సంబంధమైనటువంటి అశ్లీల దృశ్యాలు పడిపోయి నువ్వు మోసగించుకుంటున్నావా? ఇప్పటికైనా బయటికి రా. దేవుడు నేను వాడుకుంటాడు. నీ మీద చాలా గొప్ప ఆశ కలిగి ఉంది, చాలా తలంపులు ఉన్న నీ మీద దేవుడు గొప్ప ఆశలు పెట్టుకున్నాడు దేవుడు నీ కొరకు. ప్రైజ్ గాడ్. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావా? కోరుకుంటున్నాడు ఆయన. యేసే వస్తే నీ హృదయం అంతా కూడా పరిశుద్ధమైపోద్ది బిడ్డ. Praise God.